వారికి కనీసం పునరావాసం కూడా చూపించకుండా మానవత్వం కూడా చూపని ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చూస్తా ఉన్నాం. ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఎంతటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నియోజకవర్గంలో అని చెప్పడానికి, ఈ జిల్లాలో విశాఖ నగరం తర్వాత పెద్ద ఎత్తున భూ అక్రమాలు ఎక్కడన్నా జరిగాయి అంటే అది ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈరోజు నడుస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి అర్జీ వచ్చారు. నా దగ్గరికి వచ్చి, అన్న 300 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బినామీల పేరు మీద రాయించుకొని భూసేకరణ పరిహారాన్ని కొట్టేయడానికి టీడీపీ నాయకులు స్కెచ్ వేస్తే దాన్ని అడ్డుకునేందుకు రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒక్కటై ఒక్క తాటి మీద నిలబడితే తప్పనిచ్చి వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాన్ని అడ్డుకోలేకపోయామన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా భూములు ఎక్కడ కనబడితే అక్కడ భూ రికార్డులు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి ఆ భూములన్నీ కూడా వాళ్ళ అత్తగారి సొత్తన్నట్టుగా కాజేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ సర్కార్. ఇదే తెలుగుదేశం పార్టీ సర్కార్లో చివరికి ఏ స్థాయిలోకి అన్యాయం చేరిపోయిందనంటే, చివరికి రైతన్నలకు పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పి రైతన్నల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వసూలు చేస్తే దాదాపుగా 1 కోటి రూపాయల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు వసూలు చేశారు అని చెప్పి రైతన్నలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు ఒక్క టీడీపీ నాయకుడిని కూడా కనీసం బొక్కలా కూడా పెట్టని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అంతటి దారుణంగా ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. వరాహ, తాండవ నదుల్లో చూస్తే ఇసుకను ఎంత భారీగా దోచేస్తున్నారో మనం వేరే చెప్పాల్సిన పని లేదు. ఇసుక ర్యాంపులు కైలాసపట్నం, గోటివాడ, చేడువాడ, పందూరు, రామచంద్రపురం, సొందేవిపల్లి, పెనుగోళ్ళు, లింగరాజుపాలెం, దార్లపూడి, పెద్ద ఉప్పాలం మొత్తం ఇసుక రీచ్లంతా కూడా విశాఖపట్నానికి ఇక్కడి నుంచి నేరుగా లారీలు, వేల లారీలు కదిలి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అందరి దారుణంగా నియోజకవర్గంలో ఏది కూడా మిగిలించకుండా, సహజ వనరులు అనేది ఎక్కడా కూడా మిగిలించకుండా మొత్తం లంచాలన్నీ కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల దాకా, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నబాబు దాకా, చిన్నబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా పెదబాబు దాకా కూడా లంచాలు సాగుతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో ఒకవైపున ఇసుకను, లాటరైట్లను, ఒకవైపున ఏది ఖనిజాలను వదిలిపెట్టకుండా ఒకవైపున దోచేస్తూ మరోవైపున నీరు చెట్టు కింద మట్టిని తోవేస్తా ఉన్నారు. ఒక్కొక్క చెరువును తాటి చెట్టు అంత లోతు ఒక్కొక్క చెరువును తోవేస్తా ఉన్నారు. రైతన్నలందరూ కూడా వాపోతూ, అన్న వీళ్ళు నీరు చెట్టు కింద రైతులకు మేలు చేస్తా ఉన్నారా, కీడు చేస్తా ఉన్నారా అన్న అడుగుతా ఉన్నారు. అన్న నీరు చెట్టు కింద ఏదో 2 అడుగులు తవ్వుతే పర్వాలేదు, 3 అడుగులు తవ్వుతే పర్వాలేదు, కానీ ఇదేందన్నా ఏమిటి, ఏకంగా తాటి చెట్టు అంత లోపలికి తవ్వుతా ఉన్నారన్నా ఇవాళ నీరు చెట్టు పేరుతో అని చెప్పి ఒకవైపునేమో మట్టి నమ్ముకుంటా ఉన్నారు, మరోవైపునేమో బిల్లుల రూపంలో డబ్బులు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 20 కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద దోపిడీ జరిగిందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజల నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటే దోపిడీకి నిజంగా పరాకాష్ఠగా మారిపోయింది పాయకరావుపేట నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చాలి అన్న ఆలోచన ఈ పాలకులకు రాదు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 150కి పైగా గ్రామాలు ఇవాళ తాగునీటి సమస్యతో ఇవాళ అల్లాడుతూ ఉన్నాయి. ఆ తాగునీటి సమస్య కోసం 56 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపై ఆ ప్రాజెక్టు మొదలుపెట్టించారు. ఇంతవరకు కూడా ఆ ప్రాజెక్టు నత్త నడకన సాగిస్తా ఉన్నారు 4.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చినా కూడా. అంతటి దారుణంగా ప్రజలకు తాగడానికి నీళ్లు లేకపోయినా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి ఈ పాలనలో ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి.
ఇదే పాలనలో ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు, అన్నా ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే అక్షరాల 26,000 ఇల్లులు కట్టించాడన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ పరిస్థితి చూస్తే కనీసం గ్రామానికి 5 ఇల్లులు కూడా కట్టించలేని అద్వానమైన పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదే ప్రజలు చెప్తూ, అన్నా ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో అక్షరాల 5,000 మంది నిరుపేదలకు ఆ దివంగత నేత 8,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వ్యవసాయానికి పంపిణీ చేసిన చరిత్ర ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదన్నా ఇదే నియోజకవర్గంలో అని చెప్పి ఇక్కడి ప్రజలు చెబుతూ, అన్నా 4.5 సంవత్సరాలు అయిపోయిందన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మా భూములు ఎలా లాక్కోవాలి అని చెప్పి కేబినెట్ మీటింగులు పెడతాడు, కానీ మాకు భూములు ఎలా ఇవ్వాలి అని చెప్పి ఒక్క రోజు కూడా ఆరాటం చూపలేదన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు వాపోతూ చెప్తా ఉన్నారు. ఇదే టీడీపీ, ఇదే ప్రజలు ఇక్కడ టీడీపీ నాయకుల గురించి చెప్తా ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలకు గతి లేదన్నా. ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పాడన్నా, ఇప్పటి వరకు డిగ్రీ కళాశాల కాదు కదా, కనీసం పునాదులు కూడా వేయలేరన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు చెప్తూ, అన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నక్కపల్లెలో గురుకుల పాఠశాలలను మినీ యూనివర్సిటీ లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.